పెరల్ సెట్టింగ్ మిషన్ గురించి చూసాం కదా. ఈరోజు మేము డైరెక్ట్గా శారీ మీద చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రెసెంట్ మన దగ్గర ఈ శారీ ఉందన్నమాట. సో దీనికి ఈ పెరల్స్ మనం అంటిద్దాం అనుకుంటున్నాము. చూద్దాం. సో ఫస్ట్ శారీని మొత్తాన్ని ఇలా పరిచేసాము కంప్లీట్గా. పరిచిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసి అన్నింట్లో ఇలా 3 లైన్స్ పెడుతున్నాం అన్నమాట. త్వరగా అయిపోతుందని చెప్పి ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. 3 లైన్స్ జస్ట్ చాక్ పీస్ తో పెట్టేసి చూసుకొని ఈజీ ప్రాసెస్. సో ఇక్కడ మా పిన్ని డాట్స్ పెడుతుంది, నేను ఇంకా స్టిచ్ చేసుకొని వస్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం పిన్నిలోగా అవి పెట్టేసే లోపు మనం ఈ మిషన్ని సెట్ చేసుకుందాము. సో ఇది ఆల్రెడీ సెట్ చేయడం ఎలాగో చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలో. ఇంకా అర్థం కాకుండా ఉంటే మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో ఇది మిషన్ అన్నమాట. ఇది మనం ఇలా పని చేస్తాము. సో మనకి ఇదొకటి అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ మిషన్లో. ఈ మిషన్ డీటెయిల్స్ అన్నీ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ వీడియో ఉంది కదా, ఆ వీడియోలో కూడా ఉందన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్. అండ్ పెరల్స్ మన దగ్గర ఉన్నవే, ఈ మిషన్కి వచ్చినవే వాడుతున్నాం అనమాట. అండ్ ఇవి నాజిల్స్ ఉన్నాయి కదా, ప్రెసెంట్ నేను ఈ పెరల్కి సెట్ అయ్యే నాజిల్ యూజ్ చేస్తాను. చూడండి, ఇది చిన్న పెరల్స్ ఉంటాయి, అది ప్రెసెంట్ మనకి అంత అవసరం లేదు. ఈ పెద్ద పెద్ద నాజిల్స్ కదా, సో మన పెరల్స్ కి సైజ్ కి తగ్గ నాజిల్ తీసుకుందాం. మనం నాజిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకసారి ఆ పెరల్ ని ఆ వైడ్ కదా దాంట్లో పెట్టి చూస్తే ఈ పెరల్ కి ఇది సెట్ అవుతుంది అనుకుంటున్నాను. సెట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ దీని లోపల ఉంది కదా, దీని లోపలికి పెట్టాలి. సో ఫస్ట్ అయితే మనం ఈ స్క్రూని అయితే లూజ్ చేసేయాలి, తీసేసి మన స్క్రూని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా స్క్రూ లూజ్ చేసుకోవడమే. నాకు ఇది ఉంది కదా, నేను దీని లోపలికి పెట్టేసి చేస్తున్నాను. ఓకే, నైస్. ఇది కొంచెం టైట్గా చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఫిక్స్ చేసుకున్న తర్వాత పెరల్ దాని లోపలికి పెట్టాం జస్ట్ అలా. ఇంక ఈ పిన్స్ తీసుకొని ఇందులోకి పెట్టేయడమే. సో పిన్స్ ఎలా పెట్టాలో అంటే పైకి పెట్టాలన్నమాట. సో ఆ పిన్ మనం సెట్ చేసినప్పుడు ఇలా పైకి ఉంచాలి. సో మనం ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పిన్ వెళ్ళి ఆ పెరల్కి పట్టుకుంటుంది అనమాట. దానికి వెళ్ళి గుచ్చుకొని అలా సెట్ అయిపోతుంది. ఇంకా క్లాత్ కూడా చిన్నగదు. సో మనం సెటప్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న నాజిల్స్ అన్నీ ఇంకా నేను ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఆల్రెడీ డాట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, మనం ఎక్కడ మార్కింగ్ చేయాలో. సో ఇంకా మనం దీన్ని తీసుకెళ్ళేసి అందులో మార్కింగ్ చేసేసుకోవడమే. యాక్చువల్గా ఇక్కడ మేమేమి కొత్తగా పెరల్స్ ఏమి కొనుక్కొని వచ్చి ఇక్కడ అంటించట్లేదు. ఇక్కడ ఆల్రెడీ మిషన్కి వచ్చిన పెరల్సే. చూద్దాము ఎంతవరకు వస్తాయో. సో జస్ట్ అలా మన పంచింగ్ మిషన్ ఉంటుంది కదా, అలా పంచ్ చేయడమే. మనం ఎక్కువ ప్రెస్ ఇస్తే ఎక్కువగా గట్టిగా పట్టుకుంటుంది. సో చిన్నగా ఇస్తే చిన్నగా పట్టుకుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఈజీగా బయటకు వచ్చేస్తుంది కూడా. సో ప్రెస్సింగ్ చూసుకొని పెట్టుకోవాలి మనం. అండ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో. యాక్చువల్గా మనం గమ్ము పెట్టి అంటించుకుంటే మనం వెయిట్ చేయాలి కొంచెం అది ఆరేంత వరకు. అండ్ అది కొంచెం ఊరికే ఊడిపోతుంది కదా స్టార్టింగ్ కాబట్టి మనకు కొంచెం డిలే అవుతుంది. అవి పెరల్స్ తీసుకోవాలి, పిన్స్ పెట్టుకోవాలి అలా. సో వన్స్ మనకి అలవాటు అయిపోతే ఈజీగా ఉంటుంది. ఎవ్రీ టైం ఇలా కవర్ తీసుకొని, పిన్స్ తీసుకొని, పెరల్స్ తీసుకొని, మళ్ళీ పెట్టుకొని, మళ్ళీ అందులో సెటప్ చేసుకొని, ఇలా కొంచెం టైం టేకింగ్ అనమాట. దానికంటే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్లో తీసుకొని నీట్గా అరేంజ్మెంట్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్. ఇంకో టిప్ ఏంటంటే మనం ఇలా స్టిక్ చేస్తున్నప్పుడు మనకి సౌండ్ వచ్చింది అనుకోండి, అది కరెక్ట్గా పైన నాజిల్ లూజ్ అవుతుందని చూసుకోవాలన్నమాట. అప్పుడు మళ్ళీ మనం టైట్ చేసుకోవాలి. సో మనకి సౌండ్ రాదనమాట, జస్ట్ ప్రెస్ అయినట్టు అనిపిస్తుంది అంతే. సో ఈ మిషన్ని మనం ఒక బల్ల టేబుల్ ఉందనుకోండి, మిషన్ దగ్గర ఎంబ్రాయిడరీ సెటప్ ఉంటుంది కదా, అట్లా ఒక పక్కన మనం సెటప్ కూడా చేసుకోవచ్చు. దానికి ఒక చిన్న హోల్ కూడా ఇచ్చారు. ఒక స్క్రూ తీసుకొని దానికి కొట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా మనం క్లాత్ని ఎట్లా కావాలంటే అట్లా మడిచేసుకొని పిన్స్, ఈ పెరల్స్ కానీ ఇట్లాంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం క్లాత్ని ఎలా కావాలంటే అలా మడుచుకొని లోపలికి ఎక్కడ కావాలంటే అక్కడ పెరల్
అలా పంచ్ చేసుకోవచ్చనమాట. బావుంది. పిన్స్ చాలా చిన్నయి గాబట్టి కొంచెం తీసుకొని సెట్ జేసుకోవడానికి టైం పడతది. బట్ మనకి పక్క నుండి ఎవరైనా అందించినా, లేదంటే మనం డైరెక్ట్‌గా ఒక బౌల్‌లో తీసుకొని ఏసుకున్నా కొంచెం తొందరగా అయిపోతుంది. మేము యాక్చువల్‌గా ఇది ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 3కి స్టార్ట్ జేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం హాఫ్ శారీ కంప్లీట్ అయిపోయింది గూడా. మనం స్క్రూస్ టైట్‌గా పెట్టుకోవాలి. అప్పుడు మనకి స్పీడ్‌గా అవుతుందనమాట వర్క్. ఇది మనం స్క్రూ లూజ్ అయితుందనుకోండి, మనకి సౌండొస్తుంది. పెరల్ పక్కకెళ్తుంది. అప్పుడు కొంచెం క్లాత్ చినిగే అవకాశం ఉందనమాట. అంత ఎక్కువ ప్రెషర్ ఇస్తే. సో, చూసుకొని చేసుకోవడం మంచిది. సో, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ హాఫ్ సారీ అయిపోయిందనమాట. ఇంక జస్ట్ పళ్ళునే ఉంది. యాక్చువల్‌గా మేము ఈ పెరల్స్ సరిపోతాయో లేదో అనుకున్నాము. తక్కువే ఉన్నాయి గదా! సో, శారీ మొత్తానికొస్తాయో రాదో అనుకున్నాము. బట్ ఆల్మోస్ట్ వస్తున్నాయి. ఇంకా హాఫ్ మిగులుతాయనిపిస్తుంది. బికాజ్ మనమేం పెద్ద డిజైన్‌లేయట్లేదు గదా! ఇక్కడ జస్ట్ అక్కడక్కడ ఈ పూసలు ప్యాటర్న్ గాబట్టి బావుందనమాట. సింపుల్‌గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్‌కి, ఇంకా డ్రెసెస్‌కి, నెక్ డిజైన్స్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి ఆన్‌లైన్‌లో డిఫరెంట్ బీడ్స్ అవన్నీ ఉంటాయి. సో, సేమ్ పిన్స్ గూడా ఉంటాయి. అయిపోయినా మనం మళ్ళీ పర్చేస్ జేసుకోవచ్చు. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే పోర్టబుల్ అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈజీ సెటప్. అండ్ యాక్చువల్‌గా వేరే డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనం డిఫరెంట్ బీడ్స్, పెరల్స్‌లో కూడా వైట్, గోల్డ్, బ్లాక్ సో, ఇవి గూడా వస్తున్నాయన్నమాట. బట్ నాకేమి అవి అంత మంచిగా చిన్న చిన్న పెరల్స్ ఉంటాయి గదా! ఆ చిన్న పూసలతోని మంచి డిజైన్ వేసుకుంటే బావుంటుంది. ఈవెన్ పింట్రెస్ట్‌లో మంచి మంచి డిజైన్స్ ఉంటాయి గదా! సో, వాటిలోంచి చూసుకొని ఏదన్నా మంచి డిజైన్ సెలెక్ట్ జేసుకొని యేసుకుందామని. యాక్చువల్‌గా ఈ శారీ అరౌండ్ 300 పడింది జస్ట్. దానికి ఇది లేటెస్ట్ అనుకుంటా. ఇది మంచి షైనింగ్ గూడా ఉంది. బట్ కింద బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంది గాబట్టి అంతగా అనిపియట్లేదు. పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఒరిజినల్‌గా అలా లేదనమాట. మనకే మనం కస్టమైజ్ చేసుకుంటూ, మనం వర్క్ చేసుకుంటే భలే అనిపిస్తుంది గదా! ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఈ మెషిన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఐ విల్ డెఫినైట్‌లీ ఆన్సర్. ఇంకా డిఫరెంట్ బీడ్స్, లేస్ ఇవన్నీ కావాలంటే మనకు బయట దగ్గరలో మీకు హోల్‌సేల్ షాప్‌లో దొరికితే తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీషోలో గూడా ఉన్నాయి. అవి చూసుకొని ఎక్కడ తక్కువైతే అక్కడ పర్చేస్ జేసుకోండి. సో, నేను కూడా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం. సో, నాకు వచ్చిన తర్వాత ఐ విల్ డెఫినైట్‌లీ రివ్యూ. సో, ఇప్పుడు మనం ఎంత వరకు చేసామో ఒకసారి బ్యాక్‌కెళ్ళి చూద్దాం అనమాట. భలే ఉంటుంది గదా! ఒకసారి బ్యాక్‌కెళ్ళి జూసుకుంటే. సో, టడాం! ఆల్మోస్ట్ మనం ఎండ్‌కొచ్చేసాము. ఇంకా పళ్ళులో జస్ట్ 2, 3 లైన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రాసెస్ మొత్తం నాకు అరౌండ్ 30 మినిట్స్ పట్టిందన్నమాట. సో, జనరల్‌గా మనం గమ్ పెట్టి అంటించుకోవాలంటే కొంచెం సేపు అవి మొత్తం ఆరిపోయేంత వరకు వెయిట్ చేయాలి కదా! అండ్ దట్ టూ క్లాత్‌ని మనం జరపకూడదు ఒకసారి అంటించిన తర్వాత. సో, ఇక్కడ మనకి టైం చాలా వరకు తగ్గుతుందని చెప్పొచ్చు. ఇంకా ఈ ప్రాసెస్‌ని మనం స్మార్ట్‌గా చేసుకోవచ్చనమాట. కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే. బట్ ఒకళ్ళ సోలో ఉన్నప్పుడు కొంచెం టైం పడతది. సో, ఈ ప్రాసెస్ గురించి అండ్ ఈ మిషన్ గురించి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నెక్స్ట్ మంచి బీడ్స్, పెరల్స్ పర్చేస్ చేసిన తర్వాత ఒక మంచి డిజైన్ అండ్ ఆర్ట్‌తోని ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు చూద్దాం. సో, సేమ్ ప్రాసెస్‌ని మనం డిఫరెంట్ స్టైల్ చేయొచ్చనమాట. ఇంకా మన రిబ్బన్స్‌కి, హెయిర్ బ్యాండ్స్‌కి ఇలా పర్ల్స్ ఉంటాయి గదా! సో, ఆ టైప్‌లో ఎక్కడైనా ఎక్కడ యూజ్ ఉన్నా గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు జస్ట్ ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఆ పిన్‌ని, ఆ పరల్‌ని పట్టి ఉంచుతుందనమాట. క్లిప్ పట్టినట్టు. పిన్నుల మిషన్ ఉంటది గదా! అలా పట్టేసినట్టు పట్టి ఉంచుతుంది. సో, అప్పుడు అండ్ ఇక్కడ క్లాత్ గూడా చినగదు. ఎందుకంటే వన్స్ పరల్ అది అలాగే పట్టుకొని ఉంటుంది. అదేమంత షార్ప్ గూడా కాదనమాట. ఎండ్‌లో ఉంది. సో, ఓవరాల్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ ఆసమ్. బడ్జెట్ ఫ్రెండ్లీ. సో, ఎక్కువగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటారు గదా! ఎప్పుడన్నా ఎంబ్రాయిడరీ వర్క్స్
సో, ఇలాంటి వాళ్ళకి చాలా బావుంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి. జస్ట్ నాకు 30 మినిట్స్‌లోనే ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. జస్ట్ నేను 30 మినిట్స్ పెట్టలేను గదా! చూడ్డానికి బోర్ కొడుతుందని చెప్పి స్పీడ్ ఫార్వర్డ్‌లో పెట్టాననమాట. జనరల్‌గా ఇంతకుముందు ఈ మిషన్స్ రాకముందు సూది దారంతో కడతాం గదా! సో, అప్పుడేంటంటే అది టైమ్ ప్రాసెస్ అది గానీ, కొంచెం ఎక్కువ ఐ స్ట్రెయిన్ ఎక్కువుంటుందనమాట అలా చేస్తుంటే. సో, మనం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ ఎలా ఉందంటే దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అనమాట. వీడియోలో మేబీ మంచిగా రాకపోవచ్చు. బట్ ఒరిజినల్‌గా అయితే సూపరుంది. ఇంకా మనం కట్టుకుంటే ఇంకా బావుంటుందనమాట. ఇది యాక్చువల్‌గా ముక్కల చీర. సో, దీన్ని మేమిలా కస్టమైజ్ చేసామనమాట. బావుంది లుక్ అయితే. ఇంకా మాకు హాఫ్ పెరల్స్ కూడా మిగిలిపోయాయి. ఇవి చిన్న చిన్న డిజైన్‌కి వాడుకోవచ్చు. అంతే ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.